హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, బాగున్నారనుకుంటున్నాను. అలాగే బాగుండాలి అనుకుంటున్నాను. నేను గూడా చాలా చాలా బాగున్నాను. సో, ఉదయం వేళ నా పని ఎలా ఉంటుంది, ఏంటి అనేసి చూపిద్దామనేసి ఒక వ్లాగ్ అయితే చేశాను. అదే ఈ వ్లాగ్ అనమాట. దానికోసం అయితే ఈరోజు మధ్యాహ్నం లంచ్‌లోకైతే గోంగూర పప్పు, అలాగే టిఫిన్‌లోకైతే బేషన్ కర్రీ, పూరి, అలాగే అరటికాయ వేపుడు. సో, ఈ నాలుగిటిని చకచకా ఎలా చేసేస్తాను ఫాస్ట్‌గా పిల్లలకి టైంకి టిఫిను ఎలా పెట్టేస్తాను, మధ్యాహ్నం లంచ్‌లోకి అరటికాయ ఫ్రై, అలాగే గోంగూర పప్పు ఎలా చేశాను. సో, ఈ వీడియో సారాంశం మొత్తం అదనమాట. ఇవన్నీ చేసి చూపించడమే. దానికోసం శుభ్రంగా ఒక 3 అద్దపావుల కందిపప్పునైతే చక్కగా కడిగేసుకొని, అది ఉడకడానికి కావాల్సినంత సరిపడే వాటర్ పోసేసుకొని, దానిలోకి రుచికి అంటే కారానికి సరిపడా పచ్చిమిర్చి నేనైతే ఖచ్చితంగా 15-20 మధ్యలో అయితే పచ్చిమిర్చి వేసుకుంటాను. అలాగే ఒక ఉల్లిపాయ వేసుకుంటాననమాట. ఇలా సన్నగా కట్ చేసేసుకొని, అలాగే పసుపు, ఒక ఉప్పు తప్ప అన్నీ వేసుకుంటానిగ. పసుపు, కారం, ధనియా పొడి, జీరా పొడి, అలాగే గోంగూర వేసేసి కుక్కర్ విజిల్ పెడితే ప్రాబ్లమ్ ఏం లేదు. ఖచ్చితంగా పప్పు మెత్తగానే ఉడుకుతుంది. సో, నేనందుకే అలా పెట్టేసుకుంటాననమాట. సో, చూపిస్తున్నట్లు చక్కగా పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం దంచిన వెల్లుల్లి, అలాగే గోంగూర ఇవన్నిటిని గూడా చక్కగా వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5, 6 విజిల్లు. గోంగూర గనక పులుపుంటుంది గనక సాధారణంగా మిగతా పప్పులులా కాకుండా అంటే మిగతా పప్పులకి 4 విజిల్, 3 విజిల్ పెడితే ఉడుకుద్దిగా. దీనికి మాత్రం ఒక 5, 6 విజిల్ పెట్టి ఉడికించుకోవాలి అంతే. ఇప్పుడు టిఫిన్ కోసం గోధుమ పిండి అదొక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. పూరి కోసం అన్నమాట. సో, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసేసి చక్కగా వీలైనంత గట్టిగా, స్మూత్‌గా అంటే మెత్తగా ఉండేలా చక్కగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండినైతే తడిపేసుకోవాలన్నమాట. అదే కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే పిండైతే ఖచ్చితంగా పూరీకైతే గట్టిగా ఉండాలి. అప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. చపాతీకైతే కొంచెం పల్చగా ఉండాలి. పల్చగా ఉంటే ఏంటంటే చపాతీలు కూడా స్మూత్‌గా, మెత్తగా, దూదిలా వస్తాయి. సో, పూరికి మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఉండాలి పిండి. చక్కగా మెత్తని కన్సిస్టెంట్ వచ్చేంత వరకైతే కలుపుకోవాలన్నమాట. సో, ఇలా అయితే నేను కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ గోధుమ పిండినైతే కలిపేసుకున్నాను. ఒక పక్క అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను. ఆలోపు ఇది కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని, పూరికి కావాల్సిన కూరనైతే వండేసుకున్నామనుకోండి పనయిపోతుంది కదా! అలా అన్నమాట. చాలా చక్కగా కలుపుకోవాలి పిండిని. మెత్తగా ఎంత మంచిగా చక్కగా మెత్తగా కలుపుకుంటే పిసికి పిసికి అంత చక్కగా వస్తాయి పూరీలు. ముఖ్యంగా పొంగడమే కాదు, నూనె పీల్చకుండా ఉండాలనమాట. బాగా నూనె నూనె ఉంటే కూడా అంత ఆయిలీగా తినాలంటే కూడా పూరీలు తినలేం కదా! అందుకే ఇంత చక్కగా, బలంగా ఇలా ప్రెస్ చేస్తూ పిండినైతే చక్కగా కలిపేసుకోవాలి. సో, మీరు గూడా ఇంతేనా? ఇంత టైం తీసుకుంటూ చక్కగా మెత్తగా కలుపుతారా? సో, ఇలా అయితే కలిపేసుకున్నాక దీన్ని కవర్ చేసేసుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలనమాట పక్కకు. సో, తడి క్లాత్ అయినా వేసి కప్పుకోవచ్చు. లేదు ఏదైనా గిన్నె కానీ, లేదు ప్లేట్ కానీ బొర్లిచ్చేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పూరీకి కావాల్సిన కర్రీ శనగపిండి, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డ, అలాగే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా పచ్చిమిర్చి, కారం అనమాట. బేషన్ కర్రీ కావచ్చు, లేదు ఆలు శనగపిండి కూరైనా అనొచ్చు. మనిష్టం. బొంబాయి చట్నీ ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా ఎవ్వరికి నచ్చినట్లుగా అయితే వాళ్ళు దీనినైతే పిలిచేస్తారనమాట. సో, దానికోసం ఇప్పుడు నేను స్పీడ్‌గా ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా కట్ చేసేసుకొని కూర ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పూరీకి ఖచ్చితంగా ఈ కర్రీ అయినా, లేదు ఎగ్ కర్రీ అయినా, లేదు చికెన్ చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా అయితే చేసేస్తే పిల్లలు గూడా వంకలు పెట్టకుండా చక్కగా గబగబా తినేస్తారు. ఉత్తగా ఆనియన్ అయితే గూడా కొంచెం ఇబ్బందిగా తింటారు మా ఇంట్లో. అందుకే ఒక ఆలుగడ్డ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ గూడా బాగొస్తుంది ఆలుగడ్డేస్తే. సో, అందుకనమాట. సో, ఇలా అయితే సన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం సన్నగానే ఉంటాయి మాయి. ఎందుకంటే మా ఇంట్లో కాస్త లావుగా ఉంటాయి. ఖచ్చితంగా తినరనమాట. వంకలు పెట్టడంలో నంబర్ 1 మా ఇంట్లో. సో, అందుకే ఇలా సన్నగా అయితే కట్ చేసేస్తున్నాననమాట.
సో ఇలా మొత్తం అన్నీ కట్ చేయడం అయిపోయాక స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అది కాస్త వేడెక్కగానే కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటే ఒక 30 నుంచి 50 గ్రామ్స్ మధ్యలో ఎవరు ఎంత వేసుకోగలిగితే అంత అయితే ఆయిల్ వేసేసుకోవచ్చు అనమాట. సో నేను 30 గ్రామ్స్ అయితే వేసేసుకున్నాను. సో ఇది కొద్దిగా వేడెక్కాక తాలింపు గింజలు వేసేసుకొని అవి కాస్త చిటాపట అనగానే చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం అన్నిటిని ముక్కలన్నిటిని కూడా ఆయిల్లోకి వేసేసుకోవడమే. చూసారు కదా, చూపిస్తున్న విధంగా చక్కగా అన్నిటిని వేసేసుకొని చక్కగా మగ్గించుకోవాలన్నమాట. ఇంకా వీటిని ఇలా చక్కగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. కొంచెం త్వరగా మగ్గాలి అంటే ఉప్పు వేసేయాలన్నమాట. ఉప్పు వేస్తే ఆలుగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ కొంచెం త్వరగా మగ్గుతాయి. ప్లస్ అడుగంటకుండా గిన్నెకి అతక్కపోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఇవి ఇలా వేగుతుంటేనే స్టార్టింగ్లోనే ఇలా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. సో మా రుచికి తగ్గట్లుగా నేను ఒక చెంచంపా ఉప్పు అయితే వేసేసుకున్నాను అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతిదీ కూడా నీట్గా వేస్తా, ఫాలో అవుతూ మొత్తం నీట్గా ప్రొసీజర్ చూసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మొత్తం కొలతలతో చేసుకోండి. యాజ్ టీజ్గా ఇలానే వస్తుంది. బ్లాగ్ అనేమి చిందరబందర ఉండదు. ప్రతిదీ కూడా నీట్గా క్లారిటీగా ఉంటుంది. చక్కగా చేసుకోండి. మీకు కూడా రాని వాళ్ళైతే ఈజీగా ఉంటుంది. సో ఇలా మొత్తం అయితే వేగాక చక్కగా రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటాం. అయితే ఈ బేషన్ కర్రీలో కొద్దిగా కారం వేస్తే టేస్ట్ వస్తుంది అనమాట. అందుకే కారము, పసుపు, ధనియా పొడి, జీరా పొడి వీటిని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసి మూత పెట్టి చక్కగా ఉడికిచ్చేసుకోవాలి మన పొటాటో అలాగే ఆనియన్ ముక్కల్ని. ఎంత మెత్తగా ఉడికితే కర్రీ అంత రుచిగా టేస్టీగా వస్తుంది. సో బేషన్ కర్రీయా మేము తినమా అనేవాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేసి పెట్టండి, ట్రై చేయండి. ఖచ్చితంగా లొట్టలు వేసుకుంటూ పూరీని కానీ చపాతీలకైనా బాగుంటుంది, అలాగే ఇదే కూర దోశలోకైనా బాగుంటుంది. చక్కగా తినేస్తారు. సో ఈలోపు ఆ పప్పు విజిల్ వచ్చి అలాగే కర్రీ ఈ నీళ్ళు ఉడికేలోపు మనం ఏం చేసేద్దాం, అరటికాయ ఫ్రై కూడా ఉంది కదా, సో అరటికాయలు చూపించిన విధంగా కట్ చేసేసుకుందాం. వాటిని కూడా సరిపోతుంది. ఇగోండి పప్పు విజిల్ స్టార్ట్ అయిందనమాట ఇప్పుడే. సో పొట్టు తీసేసుకొని ఇలా ఈ అరటికాయలను అయితే సన్నగా కట్ చేసేసుకోవాలి. 2 అరటికాయలండి, ఎందుకంటే చాలా మాకు పప్పు ఉంది, ఇది ఫ్రైకి అనమాట, సరిపోతుంది. మరి ఎక్కువ చేసుకుని పడేసుకోవడం కంటే చక్కగా మనిషికో 4 వేసేసుకొని కమ్మగా తినేయడమే నాకు అలవాటు అనమాట. ఎందుకంటే నాకు పడేస్తే అస్సలు నచ్చదు. ఒకవేళ తక్కువ పడ్డా ఎవరన్నా వచ్చినా మళ్ళీ చేయడానికైనా అస్సలు బాధపడిన కానీ వేస్టేజ్ చేసి పడేస్తే మాత్రం చాలా అంటే చాలా కోపం వస్తుంది. అందుకే ఏదైనా నేను క్వాంటిటీ తక్కువగానే వండుకుంటాను ఎప్పుడైనా కానీ. సో 2 అరటికాయలు అయితే తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసేసుకుంటే నీట్గా బాగుంటుంది. ఏది కూడా ఉంది కదా అని వృధా చేస్తే లేనప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. సో ఉన్నా లేకున్నా ఒకేలా ఉండడం అంటే లైఫ్ని ఎప్పుడు బ్యాలెన్సింగ్గా ఉండాలి. సో అరటికాయ ముక్కలు నల్లగా అవుతాయని చాలా మంది అనుకుంటారు కదా కోసి పెడితే. సో దాని మీద నుంచి ఉప్పేసి ఒకసారి ఇలా కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి ఎంతసేపు అయినా నల్లగా కావాలన్నమాట. అందుకే ఆ ఉప్పేసా. సో ఇప్పుడు ఇది ఆవిరి ఎసరు మగ్గింది కదా, ఇప్పుడు శనగపిండిని వాటర్లో వేసి దాన్ని చక్కగా ఉండలేకుండా కలిపేసుకొని ఇప్పుడు ఆ మసులుతున్న నీళ్ళల్లో అంటే ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఏవైతే ఉడికి మంచిగా చక్కగా వచ్చిందో ఆ నీళ్ళల్లో ఈ శనగపిండినైతే వేసేసి కలిపేసుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అయితే నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేశాను. పప్పు కూడా అయిపోయిందనమాట. సో 5 నిమిషాల తర్వాత మన బేషన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అయితే మా ఇంట్లో కొత్తిమీర అయిపోయింది కనుక వేయలేదనమాట. సో ఈ కర్రీ అయిపోయింది అనుకోండి, దీన్ని తీసి పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అది వేడాక ఆయిల్ వేసుకొని ఖచ్చితంగా 50 గ్రాముల నుంచి 70 గ్రాముల నూనె అయితే ఖచ్చితంగా 2 అరటికాయలే కదా అని తక్కువ అంచనా వేయకండి. అరటికాయ ఫ్రైకి ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, 50 నుంచి 70 గ్రాములు పడుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఒక చెంచాడు ఆవాలు వేసేసుకోండి. ఆవాలు, పోపు గింజలు, తాలింపు గింజలు ఏదైనా అనుకోవచ్చు. సో అవన్నీ వేయించుకొని కొంచెం చిట్పట్ అని అనడమే ఆలస్యం ఈ అరటికాయ ముక్కల్ని వేసి వేయించుకోండి. అవి గట్టిగా వేగాలని రూల్ లేదండి పోపు గింజలు, ఎందుకంటే ఇది ఫ్రై ఐటమ్ కదా, ఈ ఫ్రై వేగేదాకా అవి కూడా వేగి మాడిపోయినట్లు అయిపోతాయి అనమాట. సో అందుకే కొంచెం చిట్పట్టలు ఆడగానే
ఈ కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. చూసారు కదా, అరటికాయ ముక్క కూడా నల్లబడలేదు. సో ఉప్పు పైనుంచి వేసి ఆ ముక్కలు పక్కకి ఎంతసేపు పెట్టినా ఎప్పుడు కూడా నలుపు కాదు. సో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసాను కనుక ఉప్పు చూసుకొని వేసుకోవాలి. సో చూసారా, ఉప్పు వేయడం వల్ల కూడా మనకి ఏంటంటే ప్లస్ పాయింట్, బాగా అతుక్కపోదు అనమాట అరటికాయ గిన్నెకి, అదనమాట. సో వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా, కమ్మని ఫ్లేవర్ అయితే ఇట్లా వస్తుందనమాట. అరటికాయ చాలా చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట హెల్త్కి. పిల్లలకైనా పెద్దలకైనా ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా అందరూ తినండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రై అరటికాయ ఆలు ఫ్రై కంటే కూడా టేస్టీగా ఉంటుంది. సో ఆ గిన్నెని ఇంకో పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి, ఎందుకంటే కుక్కర్ విజిల్ అయిపోయింది, దాన్ని దింపేసి అరటికాయ ఫ్రైని వేరే పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకు ఆకలి అవుతుంటుంది కదండి. ఆల్రెడీ 8కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు దాదాపు 9 అవుతుంది, టిఫిన్ టైం అయింది. సో ఇంకెంతసేపు లేట్ చేస్తాం, అందుకనేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ ఉండలు చేసుకొని వీటిని చక్కగా పాముకున్నాం అనుకోండి, లోపు పూరీల్ని కాల్చేసుకోవచ్చు. ఇలా పెద్ద అయితే పెద్దవి, చిన్న అయితే చిన్నవి. మేము ఎక్కువ శాతం చిన్న పూరీలే చేసుకుంటాం అనమాట. చిన్న పూరీలు ఏంటంటే తింటూ ఉంటే కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది కదా, అందుకనేసి అయితే చిన్న పూరీలు చేసుకుంటాం. సో షేప్ గురించి అస్సలు పట్టించుకోకండి. నాకు అన్ని పనులు వస్తాయి కానీ పూరి చపాతీలు సరిగ్గా అయితే రావు. ఇంక ఈ మాత్రం నేర్చుకున్నాను. అంటే కొనుక్కొని తినడం కంటే షేప్ లేకపోతే ఏంటి, పూరి పూరి అవుతుంది, చపాతీ చపాతీ అవుతుందిగా. సో ఆ విధంగా అయితే చేసేసుకొని తానమాట. ఇంతవరకు అయితే నేర్చుకోగలిగాను వీటిని చక్కగా ఈ విధంగా అయితే. అంటే ఇప్పుడు వీడియో కోసం అయితే ఇలా చేసి ప్లేట్లు వేసి పెడుతున్నాను. ఎందుకంటే స్టవ్ వైపు సరిగ్గా ప్లేస్ లేక చేయడం ఇబ్బందిగా అవుతుందన్నమాట. లేదు అంటే మాత్రం వీడియో కాకపోతే కొంచెం స్టవ్ని ఇంకా జరిపేసుకొని ఇలా చేసుకుంటూ కాల్చేసుకుంటాము. సో వీడియో కోసం ఇలా చేసేసి ఇప్పుడు అందులో పెట్టేసి చూపిస్తున్నాను, చూసేయండి అనమాట. చూసారుగా, మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అరటికాయ మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి చక్కగా వేగాయి గనక ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, జీరా పొడి యాజ్ టీస్గా ఏ కూరలైనా నేను వేసేటి ఇవే అనమాట. సో ఇవన్నీ చక్కగా వేసి ఇంకో 5-10 నిమిషాల పాటు వీటిని మీ సిమ్మిలోనే, మీడియం కూడా కాదు, సిమ్మిలో పెట్టి వేయించుకోవాలి. కారం అడుగు అంటుకోకుండా చూసుకోవాలి, లేదంటే అడుగు అంటుకునే ప్రమాదం ఉందన్నమాట. సో 5 నిమిషాలు అవ్వగానే ఇంక ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దాన్ని కూడా పక్కకు పెట్టేసుకున్నాం. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట. ఇక మనం 1 బై 1 పూరి అయితే కాల్చేసుకోవాలి. సో వీడియో కోసం అయితే మీ వరకు అయితే ఒక 5-6 పూరీసే చూపిస్తున్నానండి. అదేంటి ఉత్తప్పుడు ఇంతింత లావు పొంగుద్ది పూరి, వీడియో అనగానే మాత్రం అతి కూడా పొంగదు. కావాలంటే తర్వాత చూడండి ఎంత చక్కగా పొంగుతాయో. సో అయినా ఇది కూడా 3 వంతులు పొంగిందిలేండి. సో ఇలా అయితే చక్కగా ఒకదాని తర్వాత ఒకటి కాల్చేసుకోవాలి. మా పిల్లలు కూడా వెయిటింగ్ అనమాట టిఫిన్ కోసం. ఇప్పటికే 9 అయింది కదా. ఎవరన్నా ఇంటికి వెళ్తే వాళ్ళు 10, 11 దాకా ఉంటారేమో కానీ మా ఇంట్లో మాత్రం 9 అయిందంటే ఆకలి అమ్మ, ఆకలి అమ్మ, ఆకలి అని నానా రకాలుగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసమే ముందైతే ఓ 3 ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు, ఈ లోపల మిగతాయి కూడా కాల్చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళ వరకే కాలుస్తున్నాను అనమాట పూరి. మీ ఇంట్లో కూడా ఇంతేనా పిల్లలు? చూసారు కదా, అలా స్టవ్ దగ్గర పెట్టి చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకే చూపించలేదు. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో పూరీలు కాస్త పొంగాలంటే కూడా స్టవ్ ఫ్లేమ్ ఎక్కువే ఉండాలి. ఫ్లేమ్ ఎక్కువ ఉండి ఆయిల్ పోస్తూ ఉంటేనే అగోని చూసారా ఇలా పొంగుతూ ఉంటాయి. మీకు చూపించిన చూడండి, ఇప్పుడు చూడండి అలా అనమాట. సో పూరీలు పిల్లల వరకు అయితే చేసేసి పక్కకు పెట్టేశాను. మా వారికి ఏమో టీ పెట్టేశాను. మా వారికి కూడా పూరీలు చేసేసాను అనమాట అలా, ఇవాళ ముగ్గురు వరకు. సో టీ పెట్టేశాను, పప్పు ఉడికింది, దీన్ని కాస్త కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని పక్క స్టవ్ మీద పెట్టేసేసామనుకోండి, అది ఉడుకుతూ ఉంటుంది. సో ఉప్పు వేసేసుకోవచ్చు, రుచికి సరిపడా గల్లుప్పు. మెత్తటి ఉప్పు అనేది కొన్ని కొన్ని కూరలకే వాడతాను, మిగతా ఎక్కువ శాతం అయితే ఈ గల్లుప్పునే వాడేస్తానమాట. ఎందుకంటే బాగుంటుంది, మంచిది కదా హెల్త్కి అనేసి. సో క్వాంటిటీకి అంటే పలచదానికి తగ్గట్లుగా నీరు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసాను. ఎందుకంటే ఈ పక్క ఇది మసులుతూ ఉంటుంది, ఈ పక్క తాలింపు పెట్టేశాను పప్పుకి. సో వ్లాగ్ ఇలా అవుతుందన్నమాట ఈరోజు. ఇంత అనమాట, మార్నింగ్ లేచింది మొదలు ఇంత టైంకి చక 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 8కి స్టార్ట్ చేసామంటే 10 కల్లా మొత్తం ఇవన్నీ కంప్లీట్ అవ్వాలన్నమాట. సో తాలింపుకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి తీసుకున్నాను. పప్పు కదా చాలా కమ్మని టేస్ట్ వస్తుంది నెయ్యి వేస్తే, అందుకు. అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు అన్నీ వేసి చక్కగా వేగించేసుకొని పప్పు తీసుకొచ్చి ఈ తాలింపులో వేసేసుకున్నామంటే సూపరు. అయితే కొంచెం ఇంగువ కూడా కంపల్సరీ, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిదే కదా, అందుకు ఇంగువ కంపల్సరీ వాడతాను. సో ఇలా ఇంగువ వేసేసుకొని తాలింపు కాస్త గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చేసింది అంటే
పప్పు తీసుకొచ్చేసి ఇందులో వేసేసుకోవడమే. సో ఎంతో టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ప్రతిదీ కూడా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. వ్లాగ్ నచ్చినట్లయితే వ్లాగ్లో చేసినవి కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే అది ఫాలో అవుతూ అన్నీ మీరు చేసుకోండి అదే విధానంలో. సో వ్లాగ్ అంతా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. సో పిండితో మా పిల్లలు నేను చేసేలోపు వర్క్ని ఇగో వాళ్ళ కళాఖండాలు ఇలా అమ్మాయి ఏమో నైల్స్ గిల్స్ చేసి పెట్టుకుంటే అబ్బాయి ఏమో మెల్లోకి అలా ఇలా అన్నీ చేసి పెట్టుకున్నారు. సో ఆఫ్టర్ వర్క్ అంతా అయిపోయాక ఇలా క్లీనింగ్ స్టవ్ ఎప్పటికప్పుడు ఇలా రోజు 2-3 స్నానాలు చేపిస్తాను అనమాట స్టవ్కి. అప్పుడైతే నీట్గా ఉంటుంది. సో 10 అయింది, గిన్నెలు అన్నీ అయిపోయాయి. సో వ్లాగ్ కూడా కంప్లీట్.